హాయ్ ఫ్రెండ్స్, ఇలా కడాయిలోకి నూనె తీసుకోవాలి. నెక్స్ట్ తిరగమూత గింజలు వేసుకోవాలి. తిరగమూత గింజల తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత తెల్లగడ్డల పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలిపెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేయించుకోవాలి. నేను ఈరోజు సాంబార్ చేస్తున్నాను. తర్వాత బీనీస్ వేసుకోవాలి కొన్ని. నెక్స్ట్ దొండకాయలు వేసుకోవాలి. నెక్స్ట్ క్యారెట్ ముక్కలు వేసుకోవాలి ఇలా. తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి కొన్ని. లాస్ట్లో ఇట్లాగా టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇలా కలిపెట్టుకోవాలి నీట్గా. ఇందులో ఒక చెంచా సాల్ట్ వేయాలి. వేసి కలిపెట్టాలి. సాల్ట్ వేసి కనిపిస్తుంది కదా, ఇది పప్పు సాంబార్లోకి వేయడానికి. నెక్స్ట్ చిటికెడ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలిపెట్టుకోవాలి. నెక్స్ట్ కారం పొడి వేసుకోవాలి. బాగా ఇలా కలిపెట్టుకోవాలి. కనిపిస్తుంది కదా, ఇది చింతపండు బాగా తీసుకోవాలి. ఈ వాటరు సాంబార్లో పోయాలి. నీళ్ళు ఇలా చింతపండు నీళ్ళు పోయాలి. ఇంట్లో బాగా పసుపు కలిపెట్టుకోవాలి. ఫైనల్గా పప్పు రుబ్బడం అయిపోయింది. వైట్ రైస్ చూడండి, ఈరోజు వైట్ రైస్ కనిపిస్తుంది. నెక్స్ట్ వడియాలు. ఇంకా సాంబార్ అవ్వలేదు, ఇంకో గ్యాస్ మీద ఉంది. ఇంకా చూడండి. నెక్స్ట్ సాంబార్ పొడి ఒక స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా కలిపెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, సాంబార్ అవుతూ ఉంది. ఫైనల్గా సాంబార్ ఇలా తెరులుతూ ఉంది. దీంట్లో ఇంకా మనం పప్పు పోస్తే ఇంకా సాంబార్ అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, ఎలా తెరులుతుందో. ఇందులో సాంబార్లో పప్పు పోస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పప్పు పోసేసిన తర్వాత కలిగి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వంట అయిపోయింది. సాంబారు అయిపోయింది. సాంబార్లోకి వడియాలు కనిపిస్తున్నాయా? తర్వాత వైట్ రైస్. ఈరోజుకి మా వంట అయిపోయింది. చూడండి.